హాయ్ మాస్టర్స్. రోజుకొక మంచి మాటలో ఒక యోగి ఆత్మకథ 87వ రోజు అండి ఈరోజు. నేనటి రోజుని లాహిరి మహాశయులు తన గురుదేవులైనటువంటి బాబాజీ అనుజ్ఞ మేరకు గగాస్ నది ఒడ్డు తీరానికి వెళ్ళటం, అక్కడ మరి ఆ నదీ తీరానున్నటువంటి ఆ పక్షుల కిలకిలారావాలు, ఆ శబ్దాలతోటి తన్మయత్వం పొందుతూ తన పూర్వజన్మ స్మృతులను కూడా గుర్తుంచుకోవటం వరకు చెప్పుకున్నాం. మరి ఈరోజు మిగతా విషయాలు కూడా విందాం. ఏవో అడుగుల చప్పుడు దగ్గర అవుతుండగా ఒంటరిగా నేను చేస్తున్న ఆలోచనలకు అంతరాయం కలిగింది. ఆ చీకట్లో ఒక మనిషి నాకు చెయ్యి అందించి నేను లేచి నిలబడటానికి సాయపడ్డాడు. తర్వాత కొన్ని పొడి బట్టలు కూడా ఇచ్చాడు. రా అన్న, గురుదేవులు నీ కోసం ఎదురు చూస్తున్నారు అన్నాడు అతను. అడవి గుండా అతడు దారి తీశాడు. దారిలో ఒక మలుపు దగ్గరికి మేము రాగానే దూరాన ఒక నిశ్చల కాంతితో కాళరాత్రి ఒక్కసారిగా కాంతిమంతమైపోయింది. అది సూర్యోదయం కావచ్చునా అని అడిగాను. నిజంగా రాత్రి అంతా గడవలేదు కదా, ఇది అర్ధరాత్రి సమయం అన్నాడు అతను మృదువుగా నవ్వుతూ. దూరాన కనిపించే ఆ వెలుగు, అసదృశ్యులైనటువంటి బాబాజీ నీ కోసం ఈ రాత్రి సృష్టించిన బంగారు భవనం ధగధగలు. సుదూరమైన గతంలో నువ్వు ఒకసారి మహాభవనం అందాలు చూసి ఆనందించాలని కోరిక వెల్లడించావు కదా. మన గురుదేవులు ఇప్పుడు నీ కోరిక తీరుస్తున్నారు. ఆ విధంగా నిన్ను నీ చిట్ట చివరి కర్మానుబంధం నుంచి విముక్తుని చేస్తున్నారు. ఈరోజు రాత్రి నీకు క్రియాయోగ దీక్ష ఇచ్చే చోటు రమణీయమైనటువంటి ఆ మహాభవనంలోనే. నీ ప్రవాసం ముగిసినందుకు సంతోషిస్తూ నీ సోదరులందరూ కలిసి ఇక్కడ స్వాగతం చెప్తున్నారు చూడు అన్నాడు. మా ఎదుట కళ్ళు మిరుమిట్లు గొలిపే బ్రహ్మాండమైన ఒక బంగారు భవనం ఉంది. లెక్కలేనన్ని రత్నాలతో అలంకరించి ఉండి సువిశాలమైన ఉద్యానవనాల మధ్య సుస్థితమై నిశ్చలమైన జలాశయాల్లో ప్రతిబింబిస్తూ అసుదృశ్యమైన శోభతో విరాజిల్లుతున్నటువంటి ఆ అద్భుత దృశ్యం. చాలా ఎత్తైన కమానులకు గొప్ప గొప్ప వజ్రాలు, ఇంద్రనీలాలు, పచ్చలు సంకీర్ణ రీతిలో పొదిగి ఉన్నాయి. కెంపులతో ఎర్రబారి వెలుగొందుతున్న ద్వారాల దగ్గర దివ్య తేజస్సు వెదజల్లుతున్నటువంటి భవ్యమూర్తులు నెలకొలువై ఉన్నారు. నా స్నేహితుడి వెనకాలే విశాలమైన స్వాగత కక్షలోకి ప్రవేశించాను. అగరు ధూపాలు, గులాబీల పరిమళాలు గాలిలో తేలిపోతున్నాయి. మందంగా వెలుగుతున్న దీపాలు వెన్నెల కాంతుల్ని వెదజల్లుతున్నాయి. కొందరు ఎర్రగా, కొందరు నల్లగా ఉన్న భక్తులు చిన్న చిన్న బృందాలుగా కూడి అంతఃశాంతిలో మునిగి మృదు స్వరంతో గానం చేస్తున్నారు. కొందరు నిశ్శబ్దంగా ధ్యానస్థితిలో ఆసీనులై ఉన్నారు. స్పందనశీలమైన ఆనంద వాతావరణం అంతటా వ్యాపించింది. నేను ఆశ్చర్యపడుతూ ఉండగా నాకు దారి చూపిస్తున్న అతను సానుభూతితో చిరునవ్వు నవ్వుతూ ఇలా అన్నాడు. నీ కళ్ళకు పండుగగా ఈ భవనం కళావైభవాన్ని చూసి ఆనందించు. కేవలం నీ గౌరవార్థమే దీన్ని సృష్టించడం జరిగింది కనుక. అన్నా, ఈ భవన సౌందర్యం మానవ ఊహకు అతీతమైంది. దీని మూలంలో ఉన్న మర్మమేమిటో దయచేసి వివరంగా చెప్తారా అన్నాను. అలాగే, సంతోషంగా చెప్తాను. నా సహచరుడి నల్లటి కళ్ళు జ్ఞానంతో మెరిశాయి. ఈ భవన సృష్టి విషయంలో వివరించడానికి వీలు కానిది ఏమీ లేదు. బ్రహ్మాండం యావత్తు సృష్టికర్త ప్రక్షేపించినటువంటి భావనే. రోదసీలో తేలి ఆడుతున్న భూమి అనే ఈ బరువైన పిండం దేవుడి కళ. మానవుడు తన స్వప్న చేతనలో సకల జీవ సమన్వితమైనటువంటి సృష్టికి పునఃకల్పన చేసి ప్రాణం పోసినట్టుగానే దేవుడు తన మనస్సులోంచి సర్వ వస్తు సముదాయాన్ని సృష్టిస్తాడు. ఈశ్వరుడు మొదట ఈ భూమిని ఒక భావంగా రూపొందించాడు. తర్వాత దానికి జీవం ఇచ్చాడు. పరమాణు శక్తి, ఆ తర్వాత పదార్థము పుట్టాయి.
భూ సంబంధమైన అణువుల్ని సమన్వయపరిచి ఘన గోళాకృతిగా రూపొందించాడు. దాని అణువులన్నీ దేవుడి సంకల్పం చేతనే దగ్గరగా కూడి ఉన్నాయి. ఆయన తన సంకల్పాన్ని ఉపసంహరించుకున్నప్పుడు భూమి అణువులన్నీ శక్తిగా పరివర్తన చెందుతాయి. అణుశక్తి తనకు మూలకందమైనటువంటి చైతన్యంలోకి తిరిగి వెళ్ళిపోతుంది. భూభావం స్థూలత్వంలోంచి అదృశ్యమవుతుంది. కలగనేవాడి అవచేతనాపరమైనటువంటి ఆలోచన అతని స్వప్న వస్తువును రూపొందిస్తుంది. మెలకువలో ఆ సంయోజక ఆలోచన ఉపసంహారమైనప్పుడు ఆ స్వప్నము దాని మూలకాలు కూడా లయమైపోతాయి. మనిషి కళ్ళు మూసుకొని ఒక స్వప్న జగత్తును సృష్టిస్తాడు. మేలుకోగానే అప్రయత్నంగానే దాన్ని కరిగించేస్తాడు. ఇందులో అతను దేవుడి మౌలిక ఆదర్శాన్ని అనుసరిస్తాడు. అదేవిధంగా అతను విశ్వ చైతన్య జాగృతి పొందినప్పుడు బ్రహ్మాండ స్వస్వరూపమైనటువంటి విశ్వభ్రాంతిని కూడా అప్రయత్నంగానే కరిగించేస్తాడు. సర్వార్థ సాధకమైన అనంత సంకల్పంతో అనుసంధానం పొందినటువంటి బాబాజీ మూలక అణువుల్ని సుసంయుక్తకమైనటువంటి ఏ రూపంలోనైనా సాక్షాత్కరించవలసిందిగా ఆదేశించగలరు. క్షణంలో నెలకొల్పిన ఈ బంగారు భవనం ఈ భూమి ఎంత వాస్తవమైనదో అంత వాస్తవమైనది. బాబాజీ సుందర సౌధాన్ని తన మనస్సులో నుంచి సృష్టించారు. దాని పరమాణువుల్ని తన సంకల్ప శక్తి చేత సుసంఘటితంగా నిలిపి ఉంచుతున్నారు. దేవుడి ఆలోచన ఈ భూమిని సృష్టించినట్లు ఆయన సంకల్పం దీన్ని నిలిపే ఉంచుతుంది. ఈ భవనం ప్రయోజనం తీరిపోగానే బాబాజీ దీన్ని అదృశ్యం చేసేస్తారు అని చెప్పాడు. ఆశ్చర్యంతో నేను అవాక్కనైపు ఉండిపోగా నాకు దారి చూపిస్తున్నారు ఆయన. ఆ భవనం వైపు చేయి చూపి ఇలా అన్నాడు. అమూల్య రత్నాలతో అద్భుతంగా అలంకృతమై దగదగదాయమానంగా ఉన్న ఈ రాజ్యసౌధం మానవ ప్రయత్నంతో నిర్మించింది కాదు. దాని బంగారము రత్నాలు కష్టపడి గనిలో నుంచి తవ్వినవేమీ కావు. ఇది మానవుడికి ఒక గొప్ప సవాలుగా ఘనరూపంగా దృఢంగా నిలిచింది. బాబాజీ మాదిరిగానే తనను దైవ సంతానంగా అనుభూతం కావించుకున్నవాడు. తనలో మరుగుపడి ఉన్న అనంత శక్తుల చేత ఏ లక్ష్యాన్నైనా చేరుకోగలడు. ఒక మామూలు రాతిలో కూడా బ్రహ్మాండమైన అణుశక్తులు గుప్తంగా నిక్షిప్తమై ఉంటాయి. అదేవిధంగా అత్యల్పుడైన మర్చుడు దివ్యశక్తికి ఉత్పాదక స్థానమే ఇది. ఆ సాధువు దగ్గరలో ఉన్న ఒక బల్లమించి నాజూకు పనితనం ఉట్టిపడే ఒక పూలపాత్ర అంటే ఫ్లవర్ వాజ్ ఒకటి అందుకున్నాడు. దాని పిడి వజ్రాలతో మెరిసిపోతుంది. మన మహాగురువులు అనేక లక్షల స్వతంత్ర విశ్వ కిరణాలని ఘనీభవింపజేసి ఈ సౌధం నిర్మించారు అంటూ చెప్పసాగాడు. ఈ పూలపాత్ర దీని వజ్రాలు కూడా తాకిచూడు, ఇంద్రియానుభవ పరీక్షలన్నింటికీ నిలబడతాయి అన్నట్టుగానే పూలపాత్రను కూడా పరీక్షించాను. దాంట్లో పొదిగిన వజ్రాలు ఒక రాజు దగ్గర ఉండదగినవి. ధగధగ మెరిసే బంగారు గదిగోడలను కూడా చేత్తో తడిమాను. నా మనస్సులో గాఢమైన సంతృప్తి వ్యాపించింది. గత జన్మల నుంచి నా అవచేతనలో ఉన్న కోరిక ఒకటి ఒకేసారి తీరినట్టు నశించినట్టు కూడా అనిపించింది. మహాప్రసాదంలోకి దారితీసిన ఈ మిత్రుడు అలంకారాలతో శోభిల్లుతున్న కమానుల గుండా నడవల గుండా కొన్ని గదుల్లోకి నన్ను నడిపించాడు. ఒక చక్రవర్తి ప్రసాదంలో ఉండే రీతిగా గొప్ప ఉపకరణలు అమర్చి ఉన్నాయి. ఆ గదుల్లో మేము ఒక విశాలమైన హాలులోకి ప్రవేశించాం. దాని మధ్యలో ఒక సింహాసనం ఉంది. దానికి ఉజ్వల వర్ణ మేళంతో దీప్తులు విరజిమ్మే రత్నాలు కూడా పొదిగున్నాయి. అక్కడ పద్మాసనంలో ఆశీనులై ఉన్నారు మహామహులు బాబాజీ. నిగనిగలాడుతున్న నేల మీద ఆయన పాదాల ముందు మోకరిల్లాను. లాహిరి, నువ్వింకా బంగారు భవనం కోసం కన్న కలల కోరికలతోనే ఆనందిస్తున్నావా? నా గురుదేవుల కళ్ళు వారి నీలమణుల్లాగా నిగనిగలాడుతున్నాయి.
మేలుకో, నీ లౌకిక తృష్ణలన్నీ శాశ్వతంగా తీరబోతున్నాయి. గూఢమైన ఆశీర్వచనాలు అస్పష్టంగా పలికారు. లే నాయనా లే, క్రియాయోగం ద్వారా దైవరాజ్యంలోకి ప్రవేశించడానికి దీక్ష తీసుకో. బాబాజీ చేయి చాపారు. ఒక హోమాగ్ని కొండం వెలిసింది. దాని చుట్టూ పండ్లు పూలు అమిరి ఉన్నాయి. జ్వాలమానమైన ఈ అగ్నివేదిక ముందు మోక్షకారకమైన యోగ ప్రక్రియా దీక్షను కూడా ఆ సమయంలో స్వీకరించాను. అది బ్రహ్మముహూర్తంలో క్రతువు పూర్తి అయిపోయింది. ఆనంద తన్మయావస్థలో నాకు నిద్ర అవసరమనే అనిపించాల. అమూల్య నిధులతో, అద్భుత కళాఖండాలతో నిండి ఉన్న మహాసౌధంలోని గదులన్నింటిలోనూ తిరిగి తరువాత ఉద్యానవనాలని సందర్శించాను. దగ్గరలో నిన్నటి రోజున నేను చూసిన గుహల్ని, రాతికొండ అంచుల్ని కూడా గమనించాను. కానీ అప్పుడు ఇవి ఒక మహాసౌధాన్ని, పూలతోటల్ని అనుకొని లేవు. చల్లటి హిమాలయ సూర్యరశ్మిలో అద్భుతంగా మెరిసిపోతున్నటువంటి ప్రసాదంలో మళ్ళీ అడుగుపెట్టి నా గురుదేవుల సన్నిధికి చేరాను. ఆయన ఇంకా సింహాసనం మీద ఉపనిష్ఠులై ప్రశాంత శిష్యగణం చేత పరివేష్టితులై ఉన్నారు. లాహిరి, నీకు ఆకలి వేస్తుంది అంటూ బాబాజీ కళ్ళు మూసుకో అన్నారు. నేను మళ్ళీ కళ్ళు తెరిచేసరికి మనోహరమైన మహాసౌధము, దాని ఉద్యానవనాలు అన్నీ అదృశ్యమైపోయాయి. నా శరీరము, బాబాజీ రూపము, వారి శిష్యుల రూపాలు అదృశ్యమైన మహాసౌధం స్థానంలో ఎండపడుతున్న రాతి గుహల ద్వారాలకు దగ్గరలోనే కటిక నేల మీద ఉన్నాయి. బంగారు భవనం మాయమైపోతుందని, దాంట్లో బందీలై ఉన్న పరమాణువులు విడుదలై తాము ఉద్భవించటానికి మూలమైన ఆలోచన సార రూపంలో అవుతాయని నన్ను ఇక్కడికి తీసుకువచ్చాయని ఆయన చెప్పిన సంగతి ఒకసారి గుర్తు చేసుకున్నాను. నేను ఆశ్చర్యంతో స్తంభించిన నా గురుదేవుల వంక సంపూర్ణ విశ్వాసంతో చూశాను. అలౌకిక అద్భుత ఘటనలు జరుగుతున్న ఈరోజు ఇంకా ఏం ఆశించాలో నాకు తెలియటంలా. ఓకే మాస్టర్స్, మరి ఈరోజు ఈ మంచి మాటను ఇంతటితో విరమించుకుందాం. రేపటి రోజుని మరిన్ని విశేషాలతో కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. ఇట్లా మీ రామిరెడ్డి, మానస సరోవరం.